ఉన్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణ జన్ముడని ఆయన కొనియాడారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయిన ఘనత ఎన్టీఆర్ కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు చంద్రబాబు. ప్రజల సంక్షేమం అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. చేసి దేశ రాజకీయాల్లో తెలుగు జాతికి విశ్వ ఖ్యాతి తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసి ప్రజల మనస్సులో చిరస్మరణీయంగా స్థానం సంపాదించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నినాదంతో తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. తెలుగు జాతికి విశ్వ